అందరి మన్ననలు పొందడమే కాక కడప రెడ్డమ్మగా ముద్దుగా పిలువబడే మన ప్రియతమ కడప శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవీరెడ్డి గారిని సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో నేను ఒక గృహిణిని, ఎక్కడో ఉన్న మనిషిని తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టి ఈ యొక్క కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే కడప జిల్లా అధ్యక్షులు పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారికి మొట్టమొదటిసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు వి రామచంద్రారెడ్డి గారికి, అలాగనే కడప జిల్లా ఎమ్మెల్యేలు చైతన్య గారికి, వరదరాజరెడ్డి అన్న గారికి, అలాగనే కడప జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగనే పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ చైతన్య మైలవరపు గారికి, అలాగనే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి, అలాగనే జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ గారికి, అలాగనే ఆర్డీఓ జాన్ ఇర్వాన్ గారికి, కమిషనర్ మనోజ్ రెడ్డి గారికి, అలాగనే ఆర్జేడి శామ్యూల్ గారికి, డిఓ మీనాక్షి గారికి, హెచ్ఎం నాగమణి గారికి, ఎస్ఎంసి చైర్మన్ శ్రీమతి శైలజ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు పిల్లల భవిష్యత్తే మన సమాజానికి పునాది అని చెప్పి ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక ప్రోగ్రాము తయారు చేసుకుని ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల దగ్గరికి వచ్చి, విద్యార్థుల దగ్గరికి వచ్చి, విద్యార్థుల యొక్క పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ సమస్యలు విని ఈ యొక్క విద్యారంగంలో సమూల ప్రక్షాళన చేస్తూ విద్యార్థులకి సరైన బోధన ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది గొప్ప పరిణామానికి మొదటి మెట్టని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మెయిన్ స్కూల్ ఏర్పడి దాదాపు 167 సంవత్సరాలు కావస్తా ఉంది. చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్. మీ అందరికీ తెలుసు, నేను కూడా ఇదే కడపలో గాంధీ మున్సిపల్ స్కూల్లో చదివినాను. ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్లో చదివినా నేను. ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులు ఎక్కడి నుంచి పుడతారంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచే పుడతారనేది నా ప్రగాఢ విశ్వాసం. దాదాపు 165 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ స్కూల్ యొక్క పరిస్థితులు, ఇందులో మనకి ఇంకా కావాల్సిన మౌలిక వసతుల కల్పన గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మే 13వ తేదీ నేను ఇక్కడ వచ్చి పోలింగ్లో ఇక్కడికి వచ్చాను. ఆ రోజు కూడా గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ఆ పథకం ద్వారా కట్టిన రూములు అప్పటికి కూడా పూర్తి కాలేదు. 5 సంవత్సరాలు వాళ్ళు పేరుకు మాట్లాడుకున్నారు నాడు నేడు అని చెప్పేసి. ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క బిల్డింగ్లు పూర్తి చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తాందన్న విషయం ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క టీచర్కి తెలుసు. ఈరోజు స్కూళ్ళ గురించి మాట్లాడుకుంటే కడప నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ యొక్క స్కూల్స్లో గత 5 సంవత్సరాల నుంచి ఏమి జరిగిందనేది. మన స్కూల్స్కి మనకు
ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల క్రితం 25 స్కూల్స్కి ఆర్ఓ ప్లాంట్స్ శాంక్షన్ చేసి ఈరోజు అందులో 5 ఆర్ఓ ప్లాంట్లు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అది నిజమా కాదా? ఈరోజు ఈ యొక్క సభాముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ప్రభుత్వము ముఖ్యంగా విద్యార్థులకి సరైన మంచినీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే గత ప్రభుత్వము ఫెయిల్ అయిన నాడు నేడు కార్యక్రమం మీద మొదలుపెట్టిన బిల్డింగ్లన్నీ త్వరితగతిన వాటిని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తెచ్చే విధంగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగనే ఈ స్కూల్ పరిసర ప్రాంతాలలో కెమెరాలు అనేది పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందాక ఎస్పీ గారు చెప్పినారు, సమాజంలో అనేక చెడు వ్యసనాలకి ఈ యొక్క గత 5 సంవత్సరాల నుంచి సమాజం చెడిపోయింది. దీని నుంచి విద్యార్థులను బయటికి తీసుకురావాలా, ఒక అబ్జర్వేషన్ పిల్లల మీద ఉండాలా, సమాజంలోని యువకుల మీద ఉండాలనే విషయము ఎస్పీ గారు చెప్పారు. అందులో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో నిఘా వ్యవస్థ అనేది చాలా అవసరము. విద్యార్థులను సక్రమమైన మార్గంలో తీసుకెళ్ళి వాళ్ళకి సరైన భవిష్యత్తు అనేది మనమే తయారు చేయాలా, ప్లాట్ఫామ్ అనేది మనమే ఇవ్వాలా. ఇందులో భాగంగా పేరెంట్స్కి ఎంతో బాధ్యత ఉంది, స్కూల్లో టీచర్స్కి ఎంతో బాధ్యత ఉంది. వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఏదన్నా మార్పు వచ్చిందని గమనించుకొని ఇమీడియట్గా దాని మీద రివ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే సమాజంలోని మన వీధుల్లో ఉన్న పెద్దలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎక్కడన్నా ఏదన్నా అసాంఘిక కార్యక్రమం జరుగుతూ ఉందంటే ఇమ్మీడియట్గా పోలీసు వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. నా యొక్క అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గింది, కానీ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. ఇది ఈ వ్యసనాలు అనేది మహమ్మారిలాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చుట్టుముట్టుకొని ఉన్నాయి. ముఖ్యంగా కడపలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళు తొందరగా ఈ యొక్క అలవాట్లకు అలవాటు పడే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీని మీద ఎక్కువ నిఘా వేసి, అలాగనే పోలీసు వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎస్పీ సార్, విజ్ఞప్తి చేసుకుంటున్నాను. డివిజన్లు తిరుగుతూ ఉంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసినా కూడా పోలీసుల లోయర్ కార్డ్ అన్నీ వచ్చి ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేసుకోరు. వాళ్ళు కానిస్టేబుల్ లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళు అలర్ట్గా వెంటనే రియాక్ట్ అవ్వట్లేదని చెప్పి ఈ విషయంలో కూడా మీరు కూడా రివ్యూ చేసుకుని వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది పోలీసు వాళ్ళు ఈ యొక్క వ్యసనాలకు బారిన పడ్డ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారన్న భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదనేది తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా కూడా పోలీసు వాళ్ళకు కూడా మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తల్లి దీని నుంచి మా పిల్లల్ని కాపాడండి అని విజ్ఞప్తులు చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సేవ్ కడప, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఇందాక పోస్టర్ రిలీజ్ చేసినాము. దీని మీద అందరం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్య విషయం,